Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకుల ఇల్లు. దాన్ని కూడా ఎంత స్పోర్టివ్గా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుందని చెప్తున్నారు చూడండి. అవును మేడం. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు ఒక ఇల్లు మంచిగా కట్టుదామని, ఇంకా వాళ్ళకు మంచిగా చూసుకుందామని మైండ్లో ఉండే మేడం. ఓకే, కొంచెం ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని. ఇల్లు మరీ ఘోరంగా ఉంది. అవును మేడం. అందుకని అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్గా అవుతుంది. కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా పెట్టి, జర ఓల్డ్ ఏజ్ అండ్ వృద్ధులయ్యారు, వాళ్ళకి మంచిగా చూసుకొని ఇల్లు కట్టి మంచిగా హ్యాపీగా ఉంచాలని అనుకున్నాం మేడం. ఏమన్నారు మీ అమ్మ నాన్న ఇద్దరు? అంటే ఇట్లా రిజెక్ట్ అయినామన్నా? నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి వీడియోలు నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండదు మేడం. ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, ఉన్న జాబ్ అయిందిరా, కమర్షియల్ కాదా, నీ నోట్లే మన్ను పడ్డదిరా, ఉన్న జాబ్ అది చేసుకుంటారన్న బతికేటోనివి, ఈ వీడియోలు తీసుకుని జాబ్ అయింది అంటారు. కానీ అమ్మగారు అయితే సరే నువ్వు ఇక నేను గారాబం ఎక్కువ అన్నట్టు అమ్మ, నువ్వు ఏం చేసినా సరేరా అంటుంది అన్నట్టు అమ్మ. ఇక సరే నువ్వైతే ప్రయత్నం చేయిరా, అయితే తీరా బిడ్డ, నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా భుజం తట్టి అవుతుందిలే అని అన్నది. ఇంకా అవ్వలేదమ్మా, ఫెయిల్ అయినా అని చెప్పిన తర్వాత, వీడియో చూసిన తర్వాత సరే ఇక మనం ఏదైనా పరిస్థితిలో ధైర్యంగా ముంగట్టుకోవాలి అని అనుకున్నట్టు కావు కదరా అని అమ్మ మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపింది. ఓకే, ఈ వీడియోస్ వల్ల మీ జాబ్ పోయిందా? అవును మేడం. ఎందుకంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగిరు కదా మేడం. ఇంకా అక్కడ జామ్ అవుతుంది కదా మేడం గేట్ దగ్గర, సిబ్బందికి నా వల్ల ఇబ్బంది కలిగింది. ఓకే, ఇంకా వెంటనే దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. అంటే ఇప్పుడు మీరు గైడ్గా కూడా చేయట్లేదు? లేదు మేడం. అయ్యో, బాధాకరంగా ఉంది పరిస్థితి. అసలు ఇంక ఇప్పుడు ఏ జాబ్ లేదా మీకు? లేదు మేడం. ర్యాపిడోగా చేస్తున్నారు, ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నారు? అది కూడా లేదు మేడం. ఇక పరిస్థితులు బాగాలేనందువల్ల ఆ బండి కూడా అమ్మేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏం లేదు, ఇక వీడియోల మీదనే చేసుకుంటా మంచిగా అందరినీ. యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ కాలేదు, మానిటైజేషన్ అవ్వాలంటే కూడా నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు. ఇంకా కొన్ని ఈ ప్రమోషన్ వీడియోలు మాత్రం మన సాయి ప్రసాద్ అన్నతో అని ఉంటాడు, అన్నతో కలిసి కొన్ని ప్రమోషన్ వీడియోలు చేస్తున్నా. ఆయన దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే అమౌంట్ సపోజ్ 4,000 ఇచ్చారు అనుకో, 2,000 తీసుకుంటున్నా. అట్లా ప్రమోషన్ల ద్వారా హెల్ప్ అవుతుంది మేడం. అమ్మగారు కూడా అంటుంది ఏదైనా ఒక జాబ్ అయితే చూసుకోరాను, పార్ట్ టైం లాగా వీడియోలు చేసుకున్నా సరే కానీ జాబ్ చూసుకో. ఇప్పుడు ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తానికి? అసలు నథింగ్ మేడం, ప్రస్తుతం అయితే డిసప్పాయింట్మెంట్. అయ్యో, ఇంకా ఇది బిగ్ బాస్ పోతేనే కొంచెం మా పేదరికం అనేది, ఒక గరీబోనికి అవకాశం ఇస్తే మా పేదరికం పోవు, మంచిగా ఉండు అని నేను అనుకున్నా. కానీ మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీద. సూటు అది ఉన్నది మేడం, ఒకటి ఆ కమర్షియల్ కాడ పనిచేసేప్పుడే తీసుకున్నా మేడం. ఆ సూట్ మీదనే ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆడిషన్, జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం. డ్రెస్ అపియరెన్స్ అయినా, డైలాగ్స్ చెప్పడం అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద మార్క్. ఐ గేవ్ మై బెస్ట్ మేడం. యూ గేవ్ యువర్ బెస్ట్. బట్ మీకు అనిపిస్తుంది కదా, అంటే అన్ఫేర్గా తీసేశారు అని అయితే అనిపిస్తుంది? అవును మేడం. వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి, అది రిజెక్షన్ అవ్వగానే ఎండోమాల్ వాళ్ళు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు. టు బీ హానెస్ట్ నేను ఇదే చెప్పిన. నేనైతే ఇట్లా గత 2 years నుంచి ట్రై చేసిన. ఆ స్టేజ్ మీద కూడా అడిగారు, సీజన్ 7లో గేట్ ముంగట వీడియో చేసిన, లోపలికి రాని గేట్ అవుట్ అంటే దానికి కూడా లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన. వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు, ఎండోమాల్ వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సరే అంటే, ఇక దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంటే తను, ఏం కాదు ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి, నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం. ఓకే, మీరు సీజన్ 7 అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేశారా? వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం. అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన. ఇంకా గెట్ అవుట్ అన్నారా? అప్పుడు లోపలికి రానియాలి. ఇక తర్వాత నేను మెల్లమెల్లగా సీజన్ 8 కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం. 9లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది, ఇక చేసిన మేడం. అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, గొప్పే కదండి. అక్కడ దాకా వెళ్ళారు, టాప్ 40 వరకు వెళ్ళినా. మంచిదే కదా. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు? లక్షల మంది అప్లై చేస్తే టాప్ 40 వరకు అయితే వెళ్ళినవు తీరా, ఏం బాధపడకరా అని అంటది అమ్మ కూడా. అమ్మ కూడానా?
నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు. ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ? లేదు మేడం, నాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఇక చేతనైతేనే ఇంట్లోనే ఉంటుంది మేడం. ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు? అవును మేడం. అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా. ఇప్పుడు నేనే చేసి పెట్టాలి. పెళ్ళి కూడా చేసుకోరా, తొందరగా చేసుకో, మాకు కోడలి పిల్ల కావాలి, సిద్దిపేట మోడల్, మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. మీరు కోడలంటే గుర్తొచ్చింది, ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్ లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా? అవును మేడం, అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఎవరికి? అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే శ్రీజ స్వీటీకి, దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం. చాలా మంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు శ్రీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు మేడం. నచ్చిందా? అవును మేడం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని తనతో చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అయినాయి మేడం. ఫన్నీ కన్వర్జేషన్, సీరియస్ కన్వర్జేషన్? సీరియస్ కూడా, అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా మేము 2-3 డేస్ ఉన్న ఫస్ట్ ఎట్లా అయిందంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్కి పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది. యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి, యూఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రపోజ్ చేసిన, ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం, మాధురి కామెంట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నావు అని తను కూడా పెట్టింది. మీ చెల్లెని నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది. నేను ఈ రీల్స్ గురించి ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన, నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజ అని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని సరదాగా అన్న కామెంట్ లో రిప్లై ఇచ్చిన మేడం. పెద్ద ప్లానే వేసారు. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు. అవును మేడం, ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి, కనీసం ఆ అమ్మాయిని అన్న ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో వెళ్ళినాడు. తన ఒపీనియన్ ఏంటి? తన ఒపీనియన్ అంటే ఫన్నీగా తీసుకుంది మేడం, సరదాగా తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్లోకి వెళ్తే కూడా లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను. అంటే నీ హార్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా అది కలిసినప్పుడల్లా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం. ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది, అంటే సీరియస్గా ఏం తీసుకోవాలి, సరదాగా తీసుకుంది. ఒప్పుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటారు. అవును మేడం, అక్కడ జరిగిందంతా ఫన్నీగానే, నేనేం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా. కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్. చెప్పండి, కెమెరా చూసి సీరియస్ గా తీసుకోమని చెప్పండి. మనం సరే శ్రీజ, నా ప్రపోజల్ సీరియస్ తీసుకో, మనం కలిసిపోదాం. రెడీ టు మింగిల్. అమ్మా, ఇంటర్వ్యూ చేసాక ఫోన్ వస్తుంది మీకు? అవును మేడం. అవును మేడం అంట. ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం, ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది, ఇక కనీసం ట్రోఫీ చేయలే, అందులోకి సెలెక్ట్ అవ్వలే, దిగులు చెందకు, కానీ కోడలి పిల్లని అయితే తీసుకొచ్చినవరా అని అట్లా ఫీల్ అవుతారు మేడం. హ్యాపీగా. ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్ గా ఉంటారు? ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటేనే, డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాకిల్స్ అయినా చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అదొకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా, ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యంగా అని అట్లా ముందుకెళ్తాం మేడం. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా? చూడడానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం అలా ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ మీరు. రియల్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాం మేడం రీసెంట్గా రీల్స్. భూమిలో నుంచి రావడం, కుండ బగలు కొట్టడం, మంటలు రావడం, ఇట్లా హార్స్తో రన్నింగ్ చేయడం, అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పినాం మేడం. లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసుకొని చనిపోవద్దు, అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని. ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్, అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా చాలామందికి డిప్రెషన్ ఉండద్దు, ఏ పరిస్థితి అయినా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం మేడం. ఓకే.